హలో అందరు ఎట్లున్నారు? బాగున్నారులే. నేను కూడా మస్తు ఉన్నా. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే చాలా రోజులు అవుతుంది ఈ వీడియో రికార్డ్ చేసి షూట్ చేసి, ఎందుకంటే మా పాప శారీ ఫంక్షన్కి అనేసి ఇట్లా శారీ తీసుకొని లేస్ అయితే స్టిచ్ చేస్తున్నా. ఎంత బాగుందంటే లేస్ స్టిచ్ చేసినాక సూపర్ అనిపించింది. అసలు చాలామంది ఏం చేసినారు అంటే లేస్ స్టిచ్ చేసిన శారీస్ కూడా చూసినాం మేము షాపింగ్కి పోయినప్పుడు. కానీ మాకేమనిపించిందంటే అవి అంత మంచిగా అనిపించలేవు. సరే ఒకసారి లేస్కి కాస్ట్ తీసుకున్నారు తెలుసా, మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్. మేమేం చేసినామంటే లేస్ అండ్ స్టిచ్చింగ్ అనేది మనకు వచ్చు కాబట్టి మనం ఫస్ట్ శారీ తీసుకుని దానికి మ్యాచ్ అయ్యే లేస్ తీసుకుందామని మేము అనుకున్నాం. సో మేమైతే ఫస్ట్ శారీ తీసుకున్నాం. శారీ తీసుకున్నాక ఇక మ్యాచింగ్ లేస్ అయితే చాలా మట్టుకి సర్చ్ అయితే చేసినాం. బేగం బజార్లో తీసుకున్నాము. మస్తు వెతకంగా ఇట్లా శారీకి తగ్గట్టు దొరికింది. ఫుల్ మంచిగా అనిపించింది. లేస్ కుట్టినాక బిఫోర్ లేస్ కుట్టకముందు ఎట్లుందంటే శారీ నార్మల్గా అన్ని పట్టు చీరలు ఎట్లుంటాయో అట్లుండే. కానీ లేస్ కుట్టినాక ఎంత మంచిగా ఉందంటే అంత బాగుంది. ఎంతైనా శారీ ఫంక్షన్కి నాకంటే ఎక్కువ మా పాపని ఎక్కువ హైలైట్ ఉండాలి కాబట్టి తన కోసమని కొంచెం పెద్ద బార్డర్ ఉన్న లేస్ అయితే తీసుకున్నాం. మొత్తం కొంచెం చెంకి వర్క్ వచ్చి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. పల్స్ లాంటి లేస్ చూసినాం కానీ మాకు అనిపించింది ఇక మళ్ళీ దానికి ఎట్లయినా హ్యాండ్తో కుట్టుడు చాలా కష్టం అవుతుంది. అదేదో మనం ఇట్లా థ్రెడ్ వర్క్ ప్లస్ చెంకి వర్క్ ఉన్న లేస్ తీసుకున్నాం అనుకో ఈజీగా అయిపోతుంది అన్నట్టు మేమైతే ఇట్లా థ్రెడ్ వర్క్ ఉన్న చెంకి థ్రెడ్ రెండు మిక్స్ అయి కలిపి ఉన్న వర్క్ లేస్ అయితే తీసుకున్నాం. మళ్ళీ వెల్వెట్ క్లాత్ మీద వచ్చింది ఈ లేస్ వర్క్ మొత్తం. శారీ కూడా చూస్తున్నారు కదా, పీచ్ కలర్ ప్లస్ బార్డర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్. ఫస్ట్ టైం కట్టిస్తున్నారు కాబట్టి శారీ ఫంక్షన్ చేస్తున్నారు కాబట్టి గ్రీన్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ అంటే గ్రీన్ బార్డర్ వచ్చేటట్టు అయితే చూసుకున్నాము. చాలా బాగుంది అసలు. వేసినాక శారీ మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయినాక అనిపించింది అది ఎంత బాగుంటుందా అని. మేము అక్కడ షాపింగ్ మాల్లో చూసినప్పుడు అయితే చాలా మటుకు లేస్ ఉన్నాయి, చూడంగానే చాలా అట్రాక్టింగ్ ఇట్లా అనిపించింది, ఇవే తీసుకోవాలి అన్నట్టు. కానీ ఎందుకో ఆలోచన వచ్చింది, అరే ఇవి నార్మల్ ఇక ప్రతి ఒక్కరికి ఇట్లాంటి శారీస్ 2-3 కలెక్షన్స్ ఉన్నాయి, అక్కడ 2-3 టైప్స్ ఉన్నాయి, ఇంకా సేమ్ ఉంటాయి కదా. అదేదో మనమే సొంతంగా శారీ తీసుకొని లేస్ తీసుకొని సపరేట్ లేస్ తీసుకొని ఇట్లా వేపిస్తే ఇంకా బాగుంటుంది కదా అన్నట్టు మేము అనుకున్నాం. ఇక డిఫరెంట్ కలెక్షన్ అవుతుంది కదా, శారీ వేరే శారీ ఒక కలెక్షన్, మళ్ళీ లేస్ సపరేట్ శారీ తీసుకొని దానికి మ్యాచింగ్ లేస్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనుకొని ఇట్లా అయితే మ్యాచ్ చేసినాం మేమైతే. చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు. ఈ మధ్య ఫుల్ ట్రెండింగ్లు ఉన్నాయి అసలు. ఇంకా పర్ల్స్ లేస్ తీసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ చాలా తక్కువ టైమే ఉండే. 1 వీక్ ప్లస్ 1 వీక్ ఆర్ 10 డేసే ఉండే ఫంక్షన్కి. ఈలోపు శారీస్కి లేస్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే ఇక ఈ లేస్ అయితే తీసుకున్నాము. కొంచెం ఇక మొత్తం చూసుకుంటా కుడుతున్నా. నేను కూడా ఎప్పటివరకు ఒకసారి కూడా లేస్ శారీస్కి అయితే కుట్టలేను, ఫస్ట్ టైము. అందుకే కరెక్ట్ రావాలి కదా మళ్ళీ అన్నట్టు ఫస్ట్ అయితే మొత్తం ఫాల్ కుట్టేసుకున్నాను. శారీకి ఫాల్ కుట్టినాకనే లేస్ కుట్టుడు స్టార్ట్ చేసిన. మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకొని కుట్టాలి, ఎందుకంటే మనకు ఎక్కడ దాకా చింగులు చెక్కేదాకా లేస్ ఉండాలి కాబట్టి అక్కడ దాకా మెజర్మెంట్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కింద ఫాల్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసిన లేస్ స్టిచ్చింగ్ చేసుడు. చాలా మొత్తం 9 మీటర్స్ దాకా ఇచ్చిండు. నేను అనుకున్నా ఎంత ఉంటుందో అనుకున్నా కానీ 9 మీటర్స్ కంటే కొంచెం ఎక్కువనే ఉంది, ఇంకా మిగిలింది కూడా చెప్పాలంటే. ఇంకా దానికంటే ఇట్లనే మనకు కాస్ట్ తక్కువ అవుతుంది. లేస్ ఆల్రెడీ స్టిచ్ చేసిన శారీస్కి మనకు కాస్ట్ ఎక్కువ చెప్పిస్తారు. అదే మనం సపరేట్ శారీ ప్లస్ లేస్ స్టిచ్ చేసుకుంటే మాత్రం చాలా కాస్ట్ తక్కువ ఉంటుంది. నాకైతే ఇదైతే బెనిఫిట్ అనిపించింది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్, మంచిగా అనిపించింది. మనమే స్టిచ్ చేసుకున్నాం. ఒకసారి స్టిచ్ చేసినా కాబట్టి నాకు కూడా కరెక్ట్ అనిపించింది, ఇదే బెస్ట్. ఇట్లా స్టిచ్ చేస్తే మనకు కూడా తెలుస్తుంది కదా ఎంత కాస్ట్ తీసుకుంటారో అని. అసలు చాలా ఎక్కువ, బయట మాత్రం చాలా ఎక్కువ కాస్ట్ తీసుకున్నారు అసలు రెడీమేడ్లో తీసుకుంటే మాత్రం.
ఇది వెల్వెట్ లేస్ కాబట్టి కొంచెం ఇబ్బంది ఏంటంటే బట్ట దొడ్డుగా ఉంటుంది కదా, అది ఏమంటారు ఇక్కడ టర్నింగ్ దగ్గర కొంచెం ఇబ్బంది అయింది. కానీ టోటల్ చాలా తొందరగా అయిపోయింది. అసలు ఎంత అవుతుందో అని అనుకున్నా, ఓన్లీ జస్ట్ ఏమంటారు హాఫ్ అన్ అవర్లో అయిపోయింది స్టిచ్చింగ్ అయితే. ఇంకా కరెంట్ మిషన్ అయితే ఇంకా తొందరగా అయిపోతుంది ఫాస్ట్గా. ఇది కరెంట్ మిషన్ కాదు కదా, తొక్కుడు కాబట్టి కొంచెం మెల్లగా కుట్టిన, ఆగుకుంటా కుట్టిన. ఎందుకంటే ఇది ఎట్లా వస్తుంది అని చెక్ చేసుకుంటా కుట్టాలి కాబట్టి నేను కొంచెం చెక్ చేసుకుంటా కుట్టిన. చాలా మంచిగా వచ్చింది అసలు. మీరు కూడా ఒకవేళ తీసుకోవాలనుకుంటే శారీస్ ఇట్లా సపరేట్ శారీస్ ప్లస్ లేస్ అట్లా తీసుకొని కుట్టించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మళ్ళీ మా పాపకు శారీ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ వేపియాలి నేను, సపరేట్ మగ్గం వర్క్ వేపించి సపరేట్ బ్లౌజ్ తీసుకున్నా, మగ్గం బ్లౌజ్ తీసుకున్నా. మన పాటూరు పట్టు ఉంటుంది కదా, ప్యూర్ పాటూరు పట్టు తీసుకొని దాని మీద మగ్గం వర్క్ అయితే వేయించిన. చాలా బాగుంది అది కూడా. అసలు చాలా ఈజీగా అయిపోతుంది. బయట ఎంతో కాస్ట్ తీసుకుంటారు కానీ ఇదే మస్తు ఈజీ అసలు. మనంతలో మనం నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, ఎవరి మీద డిపెండ్ కాకుండా. సరే బయట వాళ్ళకి ఇచ్చినామనుకో, స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే చాలా ఈజీ, వాళ్ళైతే అసలు బయట కుట్టించుకోరు. నా లెక్కనే నేను కూడా అంతే. ఒకసారి చూసినా అంటే ఎందుకు నేనే స్టిచ్ చేసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది. స్టిచ్చింగ్ రాని వాళ్ళకి ప్రాబ్లం కాదు, స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే చాలా ఈజీ. నేనైతే రిఫరెన్స్ పిక్ కూడా పెడతా లాస్ట్లో, అంటే మా పాప శారీ ఫంక్షన్కి కట్టుకున్నాక ఎట్లుందో కూడా పిక్ అయితే షేర్ చేస్తా చూడండి. చాలా అంటే చాలా బాగుంది. శారీ కూడా చాలా మంచిగా ఉంది, లైట్ వెయిట్ ఉంది. హ్యాండిల్ చేయడానికి అయితే చాలా ఈజీ అయింది మా పాపకైతే. లేకపోతే నేను అనుకున్న అబ్బా ఎట్లా హ్యాండిల్ చేస్తుందేమో, ఫస్ట్ టైం కదా శారీ కట్టించుడు, హ్యాండిల్ చేసుడు అవుతుందో కాదో అనుకున్నా. కానీ మంచిగా హ్యాండిల్ చేసింది. కానీ కట్టించినాక అయితే ఎంత లుక్, అబ్బా ఏమన్నా కొట్టిందా అసలు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ సెలెక్షన్ కూడా మనదే, ఎందుకంటే మళ్ళీ ఎట్లయినా నేనే కదా కట్టుకునేది. అందుకే నా సెలెక్షన్ నాకు తగ్గట్టే తీసుకున్నా, నాకు సెట్ అయ్యేటట్టు. ఇంకా చాలా ఫుల్ వర్క్స్ ఉన్నాయి ఫంక్షన్, ఎందుకంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి. చాలా అంటే చాలా వర్క్ ఉంది. బ్లౌజ్ కూడా నేనే స్టిచ్చింగ్ చేస్తాను. బ్లౌజ్ ప్లస్ మళ్ళీ వాళ్ళకు సెట్ అయ్యేటట్టు. ఇప్పుడు మా పాప 11 years అమ్మాయి కంటే వాళ్ళు ఉండేదే పక్కగా, వాళ్ళకి సెట్ అయ్యేటట్టు కుట్టాలంటే పెద్ద టాస్క్ అసలు. మళ్ళీ కొంచెం లావున్నాయేం కాదు కానీ బాగా సన్నగా ఉండేసరికి కొంచెం కష్టం అవుతుంది స్టిచ్చింగ్కి కూడా. భుజాలు షోల్డర్స్ జారిపోవుడు అట్లా ఇబ్బంది కాకుండా కుట్టాలి కాబట్టి ఫస్ట్ ఆమె డ్రెస్ శారీస్ అయితే ఆమె శారీ బ్లౌజ్ ఇవే స్టిచ్చింగ్ చేస్తున్నా. మళ్ళీ దీనికి తగ్గట్టు పెట్టుకోట్ కూడా స్టిచ్ చేయాలి లోపల, ఎందుకంటే ఒకవేళ అది పెట్టుకోట్ సెట్ కాలేదనుకో కష్టమవుతుంది. కాబట్టి సపరేట్ క్లాత్ తీసుకొని అనార్కలి ప్యాటర్న్ లెక్క కట్ చేసి స్టిచ్చింగ్ అయితే వేస్తున్నా. పెట్టుకోట్కి కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మనం వేసుకుని పెట్టుకోట్ అంటే వాళ్ళకి కొంచెము పొడవుగా అవుతుంది కదా, సో వాళ్ళకి తగ్గట్టే తన హైట్ తగ్గట్టే లెహంగా లెక్క కట్ చేసి కుడుతున్నా, ఈజీగా సెట్ అయిపోతుందని. కానీ ఇది లేసి కుట్టేటప్పుడు అయితే చాలా కష్టం అనిపించింది. అంటే కష్టం మనకి ఏంటంటే మనము కుట్టేటప్పుడు ఏంటంటే మనకు కొంచెం వెనక ముంగ కింద మీద చూసుకోవాలి కదా, ఎక్కడ స్టిచ్చింగ్ పడుతుంది, లేకపోతే కొంచెం కిందికి అయిందా మీదికి అయిందా, కరెక్ట్ లెవెల్గా వస్తుందా, స్ట్రైట్గా వస్తుందా, క్రాస్ అయిందా అన్న టెన్షన్ అయితే చాలా ఉంది. కానీ చెప్తున్నా కదా ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే శారీ తీసుకొని శారీ మీదకి లేస్ స్టిచ్ చేయించుకుంది చాలా బెస్ట్. స్టిచ్చింగ్ చేసిన లేస్ కూడా బాగానే ఉంటుంది. ఇట్లా ఏంటంటే మనకు ఆప్షన్స్ ఉంటాయి కదా, ఈ లేస్ బాగపోతే ఈ లేస్ అన్నట్టు ఆప్షన్స్ అయితే మనకు
క్లియర్ కట్గా తెలుస్తుంది. కానీ ఇక వాళ్ళు ఇచ్చింది వాళ్ళ దగ్గర తీసుకున్నామనుకో, వాళ్ళు ఏది ఇచ్చిందో అదే శారీ నచ్చినా నచ్చకపోయినా తీసుకోవాలి. శారీ నచ్చి లేస్ నచ్చకపోయినా బాధనే, లేస్ నచ్చి శారీ నచ్చకపోయినా బాధనే. అదే శారీ తీసుకొని మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. నేను అంతే పని చేసిన, నాకు అంతే అనిపించింది ఇట్లా చేస్తేనే కరెక్ట్ అని. అందుకే చూస్తున్నారు కదా, కొంచెం టైం తీసుకున్నా కానీ మంచిగా వచ్చింది. ఈజీ అంటే ఈజీ అయిపోయింది. ఓన్లీ జస్ట్ హాఫ్ అన్ అవర్ అట్లా టైం పట్టింది అంటే స్టిచ్చింగ్కి. బ్లౌజ్కి కూడా లేస్ అటాచ్ చేద్దాం అనుకున్నా, కానీ అనిపించింది ఆల్రెడీ వర్క్ వేయించినాం కదా, ఇక ఇంక ఇది వేస్తే బగ్గడ కనిపిస్తుంది గలీజ్గా, మొత్తం బెదురు పెట్టినట్టు ఆల్రెడీ ఇది వేసినాం, మళ్ళీ ఇంకా ఇదంటే ఘోరంగా ఉంటుందని వద్దురా బాబు, ఫస్ట్ అయితే ఇట్లనే సింపుల్గా బాగుందని వర్క్ ఉన్న బ్లౌజే అంటే మగ్గం వర్క్ బ్లౌజ్కే లేస్ వేయకుండా నార్మల్గా స్టిచ్ చేసేసిన. ఇప్పుడైతే అయిపోనీకైతే వచ్చేసింది. ఎందుకంటే తొందర కుట్టేసి ఇంకా నా శారీ కూడా ఉంది, నా శారీకి కూడా స్టిచ్ చేసేది ఉంది, శారీ ఉంది ప్లస్ చున్నీస్. ఇప్పుడు కొత్తగా చున్నీలు కూడా వేస్తున్నారు కదా ఇట్లా సైడ్కి మహారాణి లెక్క. సో అట్లా చున్నీస్ కూడా తీసుకున్నాం. చున్నీ కూడా ప్లెయిన్గా తీసుకొని దాని మీద మేము లేస్ అయితే స్టిచ్ చేద్దామని అయితే అనుకున్నాము. ఎందుకంటే లేస్ స్టిచ్ చేసినాం అనుకో, అది కూడా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. దానికి లేస్ ఏం రాలే, జస్ట్ ప్లెయిన్గా తీసుకున్నాము. ప్లెయిన్ అంటే దాని మీద చిన్న చెమ్కీ వర్క్ వచ్చింది, చెమ్కీ థ్రెడ్ వర్క్ వచ్చింది. దానికి లేస్ తీసుకొని మొత్తం అటాచ్ చేసేసినాం. మొత్తం అదొకటి ఉంది స్టిచ్ చేసేది. ఇంకా శారీ ఉంది. నా శారీకి ఏమో చున్నీ అవసరం లేదు, చున్నీ తీసుకున్నా, బట్ దానికి లేస్ అవసరం లేదు. మా పాప దానికైతే లేస్ పక్కా కంపల్సరీ, మెయిన్ అట్రాక్షన్ ఆమెనే కాబట్టి తనకైతే పక్కా కావాలి. కాబట్టి ఇప్పుడు లేస్ అయితే స్టిచ్ చేయాలి తనకు కూడా. అదొకటి చాలా బాగా అనిపించింది. అసలు రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. బేగంబజార్, చార్మినార్ సైడ్ పోతే చాలా మంచి ప్రైజెస్. అసలు ఓపిక ఉండాలి కానీ తిరగనీకి అయితే మంచిగా ఉంటుంది. ఓపిక లేకపోయింది అనుకో ఇక అంతే, పని మస్తు ఇబ్బంది పడవచ్చు. కానీ ఓపిక ఉంది అంటే ఏదైనా షాపింగ్ చేయాలంటే చార్మినార్, బేగం బజార్, హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ షాపింగ్ చేయనీకైతే. మన లేడీస్కి అయితే బెస్ట్, ఎందుకంటే ఓపిక ఉంటుంది కాబట్టి మంచిగా తిరుగుతాము. ఈ బ్యాంగిల్స్, చెప్పులు అన్నిటి ఈ ఫంక్షన్కి అయితే, ఇప్పుడు మా పాప ఫంక్షన్కి మేము శారీస్కి లేసు చాలా మటుకు ఆల్మోస్ట్ అన్ని షాపింగ్ మొత్తం చార్మినార్, బేగం బజారు, దిల్షుఖ్నగర్ ఇటే మొత్తం అటే తిరుగుడు. అసలు ఎన్నిసార్లు పోయినామో. మా అమ్మ వాళ్ళ ఇంటికాడికి దగ్గర ఉంటుంది కాబట్టి ఒక ఆటో ఎక్కితే దిగుడు అంతే, చాలా దగ్గర. అందుకే తొందరగా పోవాలి. ఏమైనా కావాలన్నా చార్మినార్ పోవాలి తెచ్చుకోవాలి అంతే. దగ్గర ఉంటే మాత్రం పాసిబిలిటీస్ అయితే చాలా ఉంటాయి, కానీ దగ్గర లేకుండా ఉంటే మాత్రం, ఇప్పుడు మేము ఉండేది నిజామాబాద్, అమ్మ వాళ్ళు ఉండేది హైదరాబాద్ కాబట్టి అక్కడికి పోయి మేము షాపింగ్ చేస్తే ఈజీగా అయింది, ఓకే. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడికి వెళ్ళాలంటే దూల తీరుతుంది, చాలా కష్టం. ఓపిక మొత్తం నశిస్తుంది. కనీసం ఒక 1 వీక్ ఉండేటట్టు పోతే ఫస్ట్ డే పోయి రెస్ట్ తీసుకొని 2-3 డేస్ మంచిగా హ్యాపీగా తిరగవచ్చు. అంతేగాని 2 డేస్ టైం తీసుకొని 1 డేలో పోయి నెక్స్ట్ డేలో జర్నీ షాపింగ్ చేసుకొని మళ్ళీ వెంటనే రావాలంటే అస్సలు కుదరని పని. ఎందుకంటే టైం ఉండదు, ప్లస్ మనకు అక్కడ సెలెక్షన్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. నచ్చినా నచ్చకుండా వేరే విలేజ్కి పోయేది ఉంటుంది, దూరం లాంగ్ జర్నీ కాబట్టి ఖచ్చితంగా ఆగమాగంలో తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనకు అసలు ఇబ్బంది అంటే సెలెక్షన్ అంతా ఖరాబ్ అయిపోతుంది. అందుకే నేను కుర్సత్తుగా తీసుకున్నా. అసలు ఏడా కూడా ఆగం కానే లేను. అసలు మంచిగా అనిపించింది ఫస్ట్ టైం షాపింగ్కి పోతే. ఇట్లా ఆగమాగం పోకుండా పోవాలి మంచిగా అని. చూస్తున్నారు కదా, ఈ శారీ అయితే ఆల్ ఓవర్ కుట్టినాక ఎంత మంచిగా కనిపిస్తుంది కదా, ఫుల్ రిచ్ లుక్ కనిపిస్తుంది. ఎంత బాగుంది అసలు శారీ మొత్తం. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు అంటే
లైటింగ్ అట్లా కనిపిస్తుంది. నైట్ టైం అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. మొత్తం ఇట్లా సిల్వర్ థ్రెడ్ వర్క్ వచ్చింది, మొత్తం సిల్వర్ జెర్రీ వర్క్ ఉన్నట్టుంది. మొత్తం ఇట్లా ఫుల్ మెరుస్తుంది అసలు. ఇంకా లేసేసినాక ఎంత బాగా కనిపిస్తుందో అసలు. నేను పిక్ అయితే రిఫరెన్స్ పిక్ అయితే షేర్ చేస్తా, చూడండి ఒకసారి ఎంత మంచిగా తయారైందో. ఎంత మంచిగా మొత్తం ఆల్ ఓవర్ స్టిచ్ చేసినాక శారీ కట్టుకున్నాక ఎంత బాగుందంటే అంత బాగుంది. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. చాలా అంటే చాలా బాగుంది. అక్కడైతే కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. బేగం బజార్లో కూడా లేస్ కలెక్షన్స్ అయితే శారీస్ కూడా చాలా బాగుంటాయి. చన్నారు మళ్ళీ దిక్షనార్ అటు సైడ్ అయితే చాలా బాగుంటాయి అసలు. నాకైతే ఫుల్ నచ్చింది అసలు. కానీ టైం తీసుకొని పోతేనే మనం కుర్సత్గా హ్యాపీగా బిందాస్ షాపింగ్ చేసుకోవచ్చు. లేకపోతే ఆగమాగం అవుతుంది. ఆగమాగం చేసుకునే కంటే ఇదే నయం, అర్థమైందా? నేనైతే ఇంతే ఆగమాగం చేసే కంటే కొంచెం టైం తీసుకొని బిందాస్ షాపింగ్ చేసుకున్నాం అనుకో, నచ్చినవి తీసుకోవచ్చు. ఇంటికి వచ్చినాక కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లేకపోతే మొత్తం మైండ్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంటుంది కదా, అంతే ఉంటుంది కదా. థ్యాంక్ యూ.